కనుక చిన్న చిన్న విషయాలైనా మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి. ఈరోజు ఒక చిన్న విషయం మనము వాక్యానుసారంగా తెలుసుకుందాం. అదేమిటంటే, సిలువకు శత్రువులు ఎవరు? మనం అనుకున్న ప్రతిదాని కొరకు అవతల వ్యక్తులు వినకపోతే వారిని క్రీస్తు సిలువకు శత్రువులుగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఈ దినాల్లో ఎవరు చూడండి, తాము అనుకున్నది అవతల వ్యక్తులు నమ్మాలి అని, అవతల వ్యక్తులే తెలివి తక్కువవారని భావించి ఒక వ్యక్తి తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఇతరులపై బలవంతంగా రుద్దేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. సిద్ధాంతపరమైనటువంటి విశ్వాసము దేనిని ఆధారం చేసుకున్నదై ఉండాలి? మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకునేదై ఉండకూడదు. పెద్దల పారంపర్యాచారాలను బట్టి, మనుషుల ఆలోచనలను బట్టి పుట్టిన ఏ సిద్ధాంతమో మానవులకి, ముఖ్యంగా క్రైస్తవులకి ప్రామాణికత కాదు. ఏ విషయమైనా ప్రభు అయిన క్రీస్తు వారన్నా చెప్పుండాలి, పరిశుద్ధాత్మ వలన సర్వసత్యమును బోధించిన అపోస్తులైనా చెప్పుండాలి. వాళ్ళు చెప్పినదే ప్రామాణికత. ఎవరు చెప్పినా, ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రీస్తు 3వ శతాబ్దంలో అనుకుంటా నైసియా సభ వారు చేసిన తీర్మానము అదేదో దైవికమైన ప్రామాణికంగా విశ్వసించే పరిస్థితికి ఎక్కువ శాతం క్రైస్తవులు వచ్చి చేరుకున్నారు. అక్కడ ఏం జరిగిందో అనేటువంటి విషయాలు పూర్తిగా ప్రజలకు చెప్పాలి. అక్కడ ఎంతమంది కూర్చున్నారో, ఎంతమంది ఎన్ని రకాలుగా వారి అభిప్రాయాలు తెలియజేశారు, వారి అభిప్రాయాలు ఎంతవరకు లేఖనానుసారమై ఉండెను, వారి అభిప్రాయాలు అందరూ ఏకీభవించారా, కొన్నిటికి సమాధానం చెప్పుకోలేక అబద్ధాలు ఏమైనా వదిలేశారా అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలించుకోవాలా. ఈ దినాల్లో ఇష్టానుసారంగా ఎవరికి నచ్చిన దానిని వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆఫ్కోర్స్ ఎవరు నమ్మిన సిద్ధాంతానికి వారి దగ్గర కావలసినన్ని ఆధారాలు పెట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైనా ఒక సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు అని అంటే దానికి సంబంధించిన రెఫరెన్స్లు వెతుక్కొని ఉంటారు కదా. కాబట్టి ఎవరికి నచ్చిన రెఫరెన్స్లు, ఎవరికి నచ్చిన వచనాలను వాళ్ళు తీసుకొని తాము నమ్మినది నమ్మకపోతే అవతల వాళ్ళు సిలువకే శత్రువులు, క్రీస్తుకే శత్రువులని బోధించటం, మాట్లాడటం అన్నది వాక్యానుసారం కాదు. క్రీస్తుకు విరోధులు ఎవరు, క్రీస్తుకు శత్రువులు ఎవరు? బైబిల్ చెప్పింది. దాని ప్రకారంగా మాట్లాడుకోవాలా. సిలువకు శత్రువులు ఎవరు? బైబిల్ చెప్పిందా, చెప్పలేదా? అపోస్తులు చెప్పారు. సిలువకు శత్రువులు ఎవరో, క్రీస్తుకు శత్రువులు ఎవరో, దేవునికి శత్రువులు ఎవరో కూడా బైబిలు చెప్పిందా? కాబట్టి లేఖనాధారాలను విడిచిపెట్టి నచ్చినటువంటి విషయాలతో లోకాన్ని కానీ క్రైస్తవుల్ని కానీ తప్పు మార్గంలో తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయకూడదు. కనుక ఇలాంటి పదాలు, ఇలాంటి మాటలు 1వ శతాబ్దం నుంచి వినబడుతూనే ఉన్నాయి. ఇదేం కొత్తగా వినబడుతున్న కలవరం ఏమీ కాదు. కనుక ఎవరు ఎన్ని చెప్పినా, తక్కువ చదువుకున్న వాళ్ళు చెప్పినా, ఎక్కువ చదువుకున్న వాళ్ళు చెప్పినా, జ్ఞానవంతులు చెప్పినా, అజ్ఞానులు చెప్పినా, ఎవరికైనా సరే దేవుని యొక్క వాక్యం ప్రామాణికత. ఈ మధ్యకాలంలో యేసు దేవుడు కాడు అనేటువంటి వాడు ఎవడైనా ఉంటే
అనే దాని మీద ఒక సవాల్ విసురుతూ ఉన్నారు కొంతమంది మన సహోదరులు. అవతల వాళ్ళు ఏమంటున్నారు? యేసు దేవుని కుమారుడు కాడనేవాడు ఎవడైనా ఉంటే రండి అని అంటున్నారు. ఏమైంది వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు? ఒకవేళ లేఖనాధారాన్ని గూర్చి మాట్లాడబోతే యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. అంటే ఈ సవాళ్ళకు కొంత వెయిట్ ఎక్కువ ఉంది వాక్యానుసారంగా. ఏది? యేసు దేవుని కుమారుడు కాడనేవాడే క్రీస్తు విరోధి, లేఖనాల విరోధి అని చెప్పడానికి స్పష్టమైన ఆధారం ఉంది బైబిల్లో. యేసు దేవుడు కాడనేవాడు ఎవడైనా ఉంటే రావచ్చు అని ఆ సవాల్ చేయటంలో వాక్యాధారము మనకి అంత స్పష్టంగా కనిపించదు. ఎందుకంటే బాగా గుర్తుంచుకోండి, ఒకరు యేసుక్రీస్తుని ఏమని నమ్మాలని వాక్యం ఉంది? దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మమని ఉంది. మీరు బాప్తిస్మం పొందినప్పుడు కూడా ఏమి విశ్వసించాలనింది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని విశ్వసించి ఆయన నామమున బాప్తిస్మం పొందండి అని రాయబడి ఉంది. మీరు ప్రార్థన ఎవరికి చేయాలనుంది? యేసుక్రీస్తు వారి నామమున తండ్రికి ప్రార్థన చేయమని చదువుతాం. ఆరాధనలో దేవునికి కృతజ్ఞతాస్తుతులైన, కానుకలైన, అర్పణలైన, జీవఫలమైన ఆరాధనలోని 5 భాగాలు చేస్తే ఎవరి ద్వారా ఎవరికి చెందాలి? యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవునికి చెందాలి. ఇది తిరుగులేని లేఖనాధారం. దీన్ని ఎవరూ కాదనలేరు. దీనినే అందరూ నమ్మాలి. దీనికి వేరుగా విశ్వాసాన్ని ప్రకటించడం అనేదే వాక్య విరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఓకేనా? కాబట్టి ఏది వాక్యానుసారంగా ఉందో దానిని మనం నమ్మాలి. మీకు వినబడుతున్నప్పుడు మీరు కూడా కలవరపడకూడదు. ఎందుకంటే మనుషులు చంచలులు. ఈ మధ్యకాలంలో గొప్పగా పిలువబడే వ్యక్తులను చూసి వెంబడించడానికి అలవాటు పడ్డారు. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని వెంబడించే పరిస్థితి ఎక్కువగా ఉంది. కనుక ఎవరు మాట్లాడినా, మన సహోదరులే అయినా, మన వాళ్ళే అయినా, బయట వాళ్ళైనా, పూర్తిగా వాక్య విరుద్ధమైన డాక్టరీని నమ్మే వాళ్ళైనా, వాక్యానుసారంగా కష్టపడి పరిశీలన చేసి బోధించే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఎవరు మాట్లాడినా అది మన ఆధారము, మన ప్రామాణికత ప్రభు అయిన క్రీస్తు బోధలో ఉండాలి, లేదా అపోస్తుల బోధలోనే ఉండాలి. ఇది మీరు గట్టిగా తెలుసుకోవలసిన సత్యం. ఇక మన పాఠంలోనికి వెళ్దాం. క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరో లేఖనం ఏం మాట్లాడుతుందో చూద్దాం. ఓకేనా? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘం ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగినటువంటి సంఘమే. కానీ కాలక్రమంలో వాక్యానుసారంగా ప్రభు అయిన క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా క్రీస్తును పోలి నడిచేటువంటి అపోస్తులు ఉన్నంతకాలం సమస్య ఉండదు. కానీ ఆ పెద్దలు వెళ్ళిపోయిన తర్వాత, ఆ మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చాలా సమస్యలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకి మోషే గారి అడుగుజాడల్లో నడిచిన అద్భుతమైన నాయకుడు ఎవరు? యెహోషువ గారు నడిచినంతకాలం, యెహోషువను చూచినటువంటి పెద్దలు జీవించినంతకాలం ఇశ్రాయేల్ ప్రజలందరూ యెహోవా దేవుని ఎరిగిన వారే, ఆయన ఆజ్ఞలు చొప్పున బ్రతికారు. ఎప్పుడైతే యెహోషువను ఎరిగిన పెద్దలు చనిపోయారో, ఆ తర్వాత వచ్చినటువంటి తరాలు ఎలాంటివంటే యెహోవాను ఎరుగని తరాలు
వచ్చాయి అని న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకుంటాం. అంటే అర్థం ఏంటనమాట? మాదిరిగా నడిచేటువంటి వాళ్ళు ఉన్నంత కాలం చాలా బాగా ఉంటుంది. అంచేత అపోస్తలుడైన పౌలు గారు సంఘానికి ఒక మంచి విషయం చెప్పారు. 17వ వచనం నుంచి చదివే ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అన్నాడు. పౌలు గారు కొరంథీలు కూడా చెప్పారు, నన్ను పోలి నడుచుకోండి అని చెప్పడం వెనకాల ఇంకొక విషయం చెప్తాడు ఆయన. ఏమనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి మీరు నన్ను పోలి నడుచుకోండి ఆయన ఉన్నంతకాలం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, క్రీస్తును పోలి నడుచుకోవటం ఇక అందరికీ ఖచ్చితంగా ఉన్నటువంటి ఆధారం అదే. కానీ మనుషులను కూడా చూస్తారు కదా. అందువలన ఏం చెప్తున్నారు? మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. మేము క్రీస్తును పోలి నడుచుకుంటున్నాము, మమ్మల్ని పోలి నడిచేటువంటి సహోదరులు కూడా ఉంటే వారిని మీరు గురిపెట్టి నడుచుకోండి. మాదిరి ఎందుకు అంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అంటే సంఘం నడుచుకోవలసిన ఒక క్రమమును గురించి చెప్పాడు ఆయన. సంఘము గురిపెట్టి చూచి నడవలసిన జీవితాన్ని గురించి చెప్తున్నాడు. మేమున్నాం, క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాం. మరి మా తర్వాత ఇంకా సహోదరులు ఉంటారు, వాళ్ళను కూడా మీరు ఎవరిని చూడాలి? ఇందులోనూ క్రీస్తు శిలువకు శత్రువులు నడుచుకునే వాళ్ళు ఉంటారు, వారిని వెంబడించకూడదు. మేము క్రీస్తుని పోలి నడుచుకుంటున్న ప్రకారము మమ్మను పోలి నడుచుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారిని మీరు గురిపెట్టి చూడండి, వారిని పోలి నడుచుకోండి. ఎందుకంటే తప్పు మార్గంలోనికి క్రీస్తు శిలువకు శత్రువులుగా నడిచే అనేకులు కూడా ఉన్నారు, ఉంటారు, వస్తారు అని సంఘానికి చెప్పాడు. అంటే ఎవరిని పోలి నడుచుకోవాలి అనేటువంటి ఒక క్రమం చెప్పడానికి ఆయన ఈ విషయాన్ని వాడుతున్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. మరి క్రీస్తును పోలి అపోస్తుల పోలి నడుచుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? పూర్వం నుంచి యేసుప్రభు వారి మాటల్లో కూడా నాశనానికి పోయేవారు ఎంతమంది? అనేకులు. జీవాన్ని కనుగొనేవారు కొద్దిమంది. ఈ మధ్యకాలంలో ఏదైనా ఒక విశ్వాసాన్ని ప్రకటించడానికి ఎక్కువ శాతం మంది క్రైస్తవులు దేని నమ్ముతారు? దానినే ప్రజలందరూ నమ్మాలనేటువంటి విషయానికి వస్తున్నారు. ఇది ఎప్పటికీ సరికాదు. మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఎవరైతే నమ్ముతారో అదంతా వాక్యానుసారమా? కాబట్టి దేవుని గురించి త్రియేక దేవుడు అని నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని నమ్మేవాళ్ళు ఎక్కువ ఉన్నారా? తండ్రి అయిన దేవుడు, యేసు ప్రభువు వారు, పరిశుద్ధాత్మ అని నమ్మేవాళ్ళు ఎక్కువగా ఉంటారా? కానీ ఈ మూడింటిలో ఏది లేఖనానుసారం? కానీ ఎక్కువ శాతం మంది క్రైస్తవుల్లో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు అని నమ్మే ప్రజలే ఎక్కువగా ఉన్నారు. కానీ అలా ఉందా బైబిల్లో? ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు, నేనును ఉన్నాను, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. 8:16 యోహాను సువార్తలో ప్రభు అదే చెప్తాడు, నేను ఉన్నా, నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాడు. మరలా ఏమన్నాడు? నేను తండ్రిని వేడుకుంటాను, తండ్రి మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకి పంపుతాడు అన్నాడు. అంటే తండ్రి ఉన్నాడని, యేసుప్రభువారు ఉన్నవాడని, పరిశుద్ధాత్ముడు ఉన్నవాడని, ఈ ముగ్గురు మానవ జాతి కోసం పనిచేస్తున్నారనేటువంటి విషయం గ్రంథం మాట్లాడుతున్న సందేశం. మరి ఎక్కువ శాతం మంది మనుషులు నమ్మేది ఏమిటి?
ఏం చెప్తున్నానంటే ఇక్కడ మనం వాళ్ళ సిద్ధాంతాల కోసం మాట్లాడే ఉద్దేశించట్లేదు. కానీ చెప్తున్న విషయం ఏమంటే, అందరూ నమ్మేదే నమ్మాలి అని అంటే, రేపొద్దున ఒక పెద్ద చర్చ పెట్టారు అనుకోండి, పెడితే వాక్యంలో ఉన్నదాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, మనుషులు పెట్టిన పద్ధతులను అనుసరించి నమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా? ఇప్పుడు అందరూ బైబిల్ని చదవట్లేదు ఈ మధ్య, అందరూ ట్రైనింగ్ అయిన బోధకులు కూడా కారు, అందరూ లేఖనానుసారమైనటువంటి కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు కారు. ఏ సంస్థకి ఆ సంస్థకు సంబంధించిన సిద్ధాంతాలు నేర్పే కాలేజీలు ఉన్నాయి, బైబిల్ కాలేజీలు. అలాంటప్పుడు ఎవరు సిద్ధాంతానికి సంబంధించిన వాళ్ళు నమ్ముకుంటూ ఉంటారు. సో ఎక్కువ శాతం మంది ఏమి నమ్ముతారో దాన్నే నమ్మడానికి ప్రజలు ఇష్టపడుతుంటారు. వీళ్ళందరూ ఒక ఎత్తు, వీళ్ళు మాత్రం ఒక ఎత్తు అని అన్నప్పుడు, అందుకని అనేకులు ఎవరుంటారు? నాశనానికి పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. క్రైస్తవుల్లో కూడా మర్చిపోకండి. నాశనానికి పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, నశించిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇరుకు ద్వారమును ప్రవేశించడానికి పోరండి, దాంట్లో పోరాడేటువంటి వాళ్ళు కొద్దిమందే. జీవమునకు పోయే మార్గం చాలా ఇరుకైంది కాబట్టి దాంట్లోకి వెళ్ళే వాళ్ళు చాలా కొద్దిమంది. విశాల మార్గంలో పోయే వాళ్ళు చాలా అనేకులు ఉంటారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా అంటారు. అంటే నీ నామమును గురించి ప్రకటించాము నాయన గొప్పగా, నీ నామాన్ని గురించి దాని నామం ద్వారా దయ్యాలు ఎలగొట్టేసాం, అవి చేసాం ఇవి చేసామని చెప్తారట. మరి ఎవరు? కొందరా అనేకులా? అనేకులు. నాశనానికి పోయేవాళ్ళు అనేకులు, సిలువకు శత్రువులు అనేకులు, క్రీస్తు విరోధులు అనేకులు బయలుదేరి ఉన్నారు. అనేకులైన అబద్ధ బోధకులు వచ్చేసారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చేసారు. ఇక్కడ సత్యానికి భిన్నమైనటువంటి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టుగా అపోస్తుల బోధలో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి అందరూ నమ్మింది నమ్మండి అనేటువంటి ఆ వే ఆఫ్ థింకింగ్ అండ్ టీచింగ్ ప్రీచింగ్ కరెక్ట్ కానే కాదు. దయచేసి జాగ్రత్తగా అందరూ నమ్మింది నమ్మాలనేటువంటి పరిస్థితి మాత్రం గుడ్డితనంతో వెళ్ళకండి. అందరూ నమ్మితే అంటే అందరికి వ్యతిరేకంగా వెళ్ళాలని కాదు, లేఖనంలో ఉన్నదానిని బట్టే వెళ్ళాలి. అలాంటప్పుడు ఈ లేఖనాల్లో ఉన్నదాన్ని నమ్మేవాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. దయచేసి మర్చిపోవద్దండి. విరోధ భావం పెట్టుకోమనట్లేదు మిమ్మల్ని. ఉన్నదాన్ని నమ్మేవాళ్ళు తక్కువ మంది, ఉన్నదాన్ని నమ్మేవారిని చూడండి. రైట్, ఇప్పుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. అనేకులు అనే దానికోసం ఇంత చెప్పాను ఇప్పుడు మీకు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. కాబట్టి వీరిని గూర్చి మీతో అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నా. నాకు బాధ అంతా ఏమిటంటే, చాలామంది క్రీస్తుకు శత్రువులుగానే నడుచుకుంటున్నారు, మీరు వాళ్ళని వెంబడించి నశించిపోతారేమోననే భయం నాకుంది అని అన్నాడు పౌలు గారు. ఇప్పుడు క్రీస్తులోకి శత్రువులు ఎవరయ్యా? కింద వివరించాడు మరలా. ఎవరో వాళ్ళు క్రీస్తులోకి శత్రువులు ఎవరో బైబిల్ ఇచ్చిన నిర్వచనం ఇచ్చిన తర్వాత ఇంకా వేరే దాన్ని కలిపి చెప్పకూడదు అక్కడ. అది నేను చెప్పేది. ఏం చెప్తున్నాడు? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడాల్సిన సంగతులు ఎందు అతిశయపడుతున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనసుంచుచున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు ఉన్నారు? నాశనానికి వెళ్ళే వారందరూ ఎవరు? క్రీస్తు శిలువకి శత్రువులు. కడుపునే దేవుడిగా పెట్టుకొని కడుపు కొరకు దేవుని సేవనే, బోధకనో, సువార్తనే పని పెట్టుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కడుపు కోసమో, ఏ డబ్బు కోసమో, ఏ అధికారాల కోసమో బోధకులు పాస్టర్లు అయిపోయి ఉంటారు చూసారా. సో వీళ్ళందరూ కూడా ఎవరు? క్రీస్తులకి శత్రువులు. ఇంకెవరు? సిగ్గుపడాల్సిన వాటి యందు అతిశయపడుతూ. ఈ మధ్యకాలంలో నిజంగండి క్రైస్తవుల కంటే బహుశా వాళ్ళు తెలిసి తెలియని అమాయక దశలో బ్రతుకుతుంటారు, కానీ పాస్టర్లే ఎక్కువగా తప్పుడు మార్గంలో బ్రతుకుతున్నారు. ఇది చాలా బాధతో, వేదనతో చెబుతున్నటువంటి మాట. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది వ్యభిచార కూపంలో కూరుకొని పోయి వాక్యాన్ని ప్రకటిస్తున్నారు.
లంచగొండితనంతో ఎవడు డబ్బులు ఇస్తే వాడి వైపు తిప్పగలిగి తిరిగి ఈ డబ్బు కోసమే బాప్తిస్మాలు ఇచ్చేవాళ్ళు, డబ్బు కోసమే సంఘాలు ఏర్పాటు చేసేవాళ్ళు, డబ్బు కోసమే పాస్టర్లు అయ్యేటువంటి వాళ్ళు, డబ్బు కోసమే వాక్యాన్ని బోధించేటువంటి వాళ్ళు. ఏమిటి దౌర్భాగ్యం? లోక భోగభాగ్యాల కోసం, ఇక ఫీజుల కోసం అంటారా, ఇంకా అది చెప్పలేనంత భయంకరమైంది నేరం. ఆ తర్వాత భౌతికమైన కోరికలను చంపుకోలేకుండా వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, పొట్ట కోసం వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, బోధించడానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవ నియమంలో దేవుని పని చేసేవాడికి పట్టెడు అన్నం పెట్టడం, వాడి అక్కర్లు తీర్చడం అన్నది సంఘం యొక్క బాధ్యత. అందుకే సంఘం ఏర్పాటు చేసి సంఘం కొరకు పోరాడి సంఘం కోసం కష్టపడి సంఘం ద్వారా అతడు పోషించబడటం నేరం కాదు. అది లేఖనం ఇచ్చిన అధికారం, వాక్యం ఇచ్చిన అధికారం. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే కొంతమంది వారి భౌతికమైన కోరికలు చంపుకోకుండానే, బాప్తిస్మంలో వారి పాపములు సిలువేయకుండా చంపకుండానే, సమాధి చేయకుండానే పాపపు స్వభావంతో పాత జీవితంతోనే క్రైస్తవ పాస్టర్లుగా కొనసాగే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. వారి కడుపే వారి దేవుడు. వారు భూ సంబంధమైన వాటి యందు మనసు ఉంచుతున్నారు, వారు సిగ్గుపడాల్సిన వాటి యందు అతిశయపడుతున్నారు. ఇంకా వాళ్ళు దేంట్లో ఉంటారో కడుపు వారి నాశనమే, వారి అంతం, వారి కడుపే వాళ్ళ దేవుడు. తాము సిగ్గుపడాల్సిన సంగతులను అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి యందు వీళ్ళు క్రీస్తులోకి శత్రువులు. ఎవరు క్రీస్తులోకి శత్రువులు? ఎవరిని అంటావు క్రీస్తులోకి శత్రువులని? ఎవరిని పడితే వాళ్ళని అక్కడ పెట్టకూడదు సిలువకు శత్రువులని. భౌతికమైన వాటి యందు మనసు పెట్టే వాళ్ళే సిలువకు శత్రువులు. కడుపునే దేవుడిగా ఎంచుకున్న వాళ్ళే సిలువకు శత్రువులు. అర్థమవుతుందా? ఆ తర్వాత సిగ్గుపడాల్సినటువంటి వాటి యందు అంటే భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి క్రైస్తవంలో జొరబడినటువంటి వాళ్ళు, భౌతికమైన వాటి కోసం క్రీస్తుని వెంబడించే వాళ్ళు, వాళ్ళే క్రీస్తులోకి శత్రువులు. ఎవరు క్రీస్తులోకి శత్రువులో బైబిల్ స్పష్టంగా చెప్పిన తర్వాత ఆ స్థానాన్ని ఇంకొకరికి అంటుకట్టి మాట్లాడటం అనేది ఎవరికి సరైంది కాదు. భౌతికమైన వాటి కోసం, ప్రకృతి సంబంధాల కోసం పౌలు గారు కూడా చెప్పారు. కొరింథీ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదివితే అక్కడ కూడా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఇంకా అసూయ, కలహము, కపటము, ద్వేషము అనే వాటిని ఇంకా మీరు మీ మనసుల్లో పెట్టుకుంటూ క్రైస్తవులుగా బ్రతుకుతున్నట్లయితే మీరిప్పటికీ ప్రకృతి సంబంధమైన మనుషులే అన్నాడు. మొదటి 3 వచనాల్లో చెప్పేశాడు ఆ విషయం. అర్థమైందా? ప్రకృతి సంబంధులు ఎవరు? అసూయతో ఉండేవాళ్ళు, కలహముతో నిండేవాళ్ళు, ద్వేషంతో నిండేవాళ్ళు, శరీర సంబంధమైనటువంటి వ్యక్తిత్వాన్ని చంపనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రకృతి సంబంధాలను ఒక పదంతో తేల్చేశాడు. భూ సంబంధులు, శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు. సో వీళ్ళందరిని గురించి చెబుతున్నాడు. వీళ్ళందరూ ఎవరు? ప్రకృతి సంబంధులందరూ ఎవరు? క్రీస్తు శిలువకు శత్రువులు. ఇది ఇంకా పేతురు పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయంలోనూ, అలాగే యూదా పత్రికలో ఉన్నట్టు 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వచనాలను మీరు స్పష్టంగా చదివితే అక్కడ కూడా శరీర సంబంధులు, భక్తిహీనులైన వారు, వీళ్ళందరూ ప్రకృతి సంబంధులు అని అంటారు. కాబట్టి ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని అన్వేషించి ప్రకృతి సంబంధమైన జ్ఞానము కొరకు దేవుని అడిగి ప్రకృతి సంబంధమైనటువంటి జ్ఞానులుగా బ్రతికే వాళ్ళలో అతిశయం ఉంటుంది. ఇది యాకోబు పత్రికలోని 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు చదివితే ఇది ప్రకృతి సంబంధమైన జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల వంటిదైన జ్ఞానం. అక్కడ అల్లరి ఉంటుంది, అసూయ ఉంటుంది, మత్సరం ఉంటుంది, ప్రతి నీచమైన కార్యం ఉంటుంది. సో వీళ్ళందరిని గురించి గ్రంథం మాట్లాడుతుంది. ఏమని? క్రీస్తు శిలువకు. ఇది గ్రంథం మాట్లాడిన సందేశం. కాబట్టి క్రీస్తు శిలువకు శత్రువులు అని. క్రీస్తుకు విరోధులు ఎవరు? క్రీస్తు విరోధులు ఎవరో కూడా గ్రంథం మాట్లాడేసింది. అది కూడా చూసేద్దామా? చూసేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఎవరు దేవునికి క్రీస్తు విరోధులు?
దీన్ని లేకపోతే తర్వాత భాగంలో చెప్పేస్తాను, సమయం ఎక్కువైంది కాబట్టి. క్రీస్తు విరోధులు ఎవరు అనేది 2వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం వరకు, 22వ వచనం 23వ వచనం వరకు చెప్పాడు. ఆ తర్వాత 4వ అధ్యాయంలో చెప్పాడు. ఆ తర్వాత 2వ పత్రికలో కూడా చెప్పాడు. ఇంకా వీటన్నిటిని గురించి కూడా తర్వాత మళ్ళీ కొంత వివరంగా చెప్తాను. ప్రస్తుతానికి క్రీస్తు శిలువకు శత్రువులు ఎవరు, దానిని అర్థమైందా, వ్యర్థమైందా? కాబట్టి ఈ విషయమే ఒక క్లారిటీ మీకు ఖచ్చితంగా ఉండాలి. అనేకులు నమ్మేదాన్ని మనం నమ్మాలనే ఆలోచన దయచేసి క్రైస్తవులు, నిజ క్రైస్తవులు ఎప్పుడూ కలిగి ఉండడానికి వీల్లేదు. సత్యం ఏదో దానిని నమ్మేటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. మందిని చూడకండి, సంఖ్యను చూడకండి, అనేకులను చూడకండి, గ్రంథాన్ని చూడండి. గ్రంథంలో ఉన్న ఆధారాన్ని బట్టి మనం ప్రతి విషయాన్ని నమ్ముదాం. అలాగే మీరు కూడా ప్రకటించండి. ఒక ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, అది మీకు చెప్తుంది. రైట్, ప్రార్థన చేసుకుందాం.